సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 27వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై బెస్ట్ జర్నీ. వేర్ వి లెఫ్ట్ అండ్ వి కంటిన్యూ. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి పార్లమెంట్ అంటే బ్రిటిష్ పార్లమెంట్ 1773లో ముఖ్యమైన యాక్ట్ను ఆమోదము అప్రూవల్. అదే రెగ్యులేటింగ్ యాక్ట్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన చట్టాలు ఒక 10-12 వరకు ఈ చట్టాలు ఉన్నాయి సుమారుగా. అది కూడా ఒకసారి నేను లిస్ట్ చేసి విల్ టాక్ ఆన్ ఇట్ సమ్డే. ఈ యాక్ట్ కంపెనీ డైరెక్టర్ల సంఘం రాజ్యాంగంలో కొన్ని మార్పులను ప్రవేశించింది. కంపెనీ డైరెక్టర్ల చర్యలు బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకి వచ్చాయి. సిఓడి తర్వాత బిఓడి అయింది. డైరెక్టర్స్ యొక్క కంపెనీ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంథింగ్ లైక్ దట్. సిఓడి బిఓడి కంపెనీ డైరెక్టర్ల చర్య బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకి వచ్చాయి. భారతదేశంలో పౌర సైనిక రెవెన్యూ వ్యవహారాలకి ఇక్కడ ఒక పాయింట్ మనం ఏంటంటే గమనించాల్సింది, మన దేశంలో కానీ ఇప్పుడు సుమారుగా అన్ని దేశాలు కూడా డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ మోడల్లో నడుస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫారింగ్ ఏ వెరీ ఫ్యూ వదిలేస్తే. సో అందరిలో కూడా ద వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ద నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో సేమ్. మేబీ కొంచెం పేరు అటు ఇటుగా ఉండొచ్చు. సో అభిరుచి ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, పర్టికులర్లీ యువత, మనం ఏది యూట్యూబ్ ఛానల్స్లో చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా బేసికల్లీ అండర్ 50 వాళ్ళకి ఉద్దేశించింది బై అండ్ లార్జ్. ఎందుకంటే ఒక 50 years ఆ ఏజ్ దాటిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి ఎంతో కొంత అనుభవంతో కూడి ఉంటారు. బట్ వేరైస్ ఒక 15-16 ఏళ్ళ నుండి మొదలుపెట్టి 50 ఏళ్ల వరకు జ్ఞాన సముపార్జనలు, ఇన్ఫర్మేషన్, సమాచారం కానీ, జ్ఞానం కానీ, తెలివి కానీ, యుక్తి కానీ, వాట్ ఎవర్ అక్వైరింగ్లో ఉంటారు. దాంట్లో 15 నుంచి 25 వరకు 80-90% అక్వైరింగ్. 25 years తర్వాత ఒకవైపు అక్వైరింగ్, ఇంకో వైపు యూటిలైజేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఇది సహజమైన విషయాలే. మనం అనుకున్నప్పుడు తెలియని వాళ్ళకి తెలియకపోయినా, తెలిసిన వాళ్ళకి తెలిసినా కూడా అది చిత్తంలో రెగ్యులర్గా ఆడితే తప్ప మనకి స్ఫురణకి రాదు. దేనికి స్ఫురణకి ఎందుకు రావాలి? ఆచరించడానికి స్ఫురణకి రావాలి. రైట్. భారతదేశంలో బెంగాల్ ప్రభుత్వానికి ఒక గవర్నర్ జనరల్, అతని కౌన్సిల్ కలిపి గవర్నర్ జనరల్ని కొంచెము వీక్ చేయడానికి దే హ్యావ్ పుట్ ఏ కౌన్సిల్, 3-member కౌన్సిల్, అడ్వైజరీ కౌన్సిల్ టైప్లో. అంటే సెకండ్ చెక్ అంటాం మనము. చెక్ లిస్టు, సెకండ్ చెక్. అంటే మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, అంటే ఏది మర్చిపోకుండా ఉండడానికి. చెక్ లిస్ట్ మనం తయారు చేస్తే ఇంకొక వ్యక్తి చేత సెకండ్ చెక్ చేయించాలి. అప్పుడు తప్పులు దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. దీన్నే జపనీస్ టెక్నాలజీలో వాట్ వేసే క్వాలిటీ కంట్రోల్ అని అంటారు, 6 Sigma అనేసి. ఇవన్నీ మేనేజ్మెంట్ పద్ధతులు. అంటే అల్టిమేట్గా ఏంటంటే లాస్ అనేది తక్కువ ఉండాలి, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి, లాస్ మినిమం ఉండాలి. దట్ ఈస్ ద 6 Sigma కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఏదో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్లో ఒక మిస్టేక్ ఉండాలి, నాట్ పర్సంటేజ్ వైజ్. 100కి 10 తప్పులు పోయినాయి, 90 మార్కులు వచ్చినాయి, లేదు 100కి 100 రావాల్సిందే. 6 Sigma అంటే 6 millions కాదు, సంథింగ్ లైక్ దట్. ఓన్లీ 1 మిస్టేక్ అనేది, ఎర్రర్ కానీ రిజెక్షన్స్ కానీ తక్కువ ఉండాలి. మద్రాస్ ప్రెసిడెంట్ల పైన కంట్రోల్, పర్యవేక్షణ అధికారులు గవర్నర్ జనరల్కు అతని కౌన్సిల్స్ ఉంటాయి. యూరోపియన్లకి వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులకు, కలకత్తా పౌరులకు సంబంధించి న్యాయ నిర్వహణ జరపడానికి కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు స్థాపించాలని కూడా యాక్ట్ నిర్దేశించి, అంటే మన భారత పౌరుల సమస్యలు వాళ్ళు వచ్చి ఇక్కడ తీరుస్తారు, ఇక్కడ కోర్టు పెట్టుకొని. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకో విషయం మనం గమనించింటే, ఈ గురించి మాట్లాడుతున్న క్రమంలో యూరోపియన్ కంట్రీస్, బ్రిటిష్ ఆల్సో ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ తగవులు, అంటే బిట్వీన్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్, దే వర్ యూజింగ్ ద ఇండియా యాజ్ ద ప్లాట్ఫామ్ టు ఫైట్. అంటే వీళ్ళంతా దొంగలు, ఎవరికి వాళ్ళే దొంగల మధ్య పేచి వాళ్ళు ఇక్కడ కొట్టుకోవడం.
ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆచరణలో విఫలమైంది. దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి కంపెనీని అదుపు చేసే క్రియాశీల నిర్ణాయక అధికారం, ఇంగ్లీష్లో విసే డెసిషన్ మేకింగ్ పవర్, లభించలేదు. ఇక ఇండియాలో గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ దయాధర్మం మీద ఆధారపడేట్లు చేసింది. అంటే కౌన్సిల్ హైస్ బికమ్ స్ట్రాంగర్ దెన్ గవర్నర్ జనరల్. అంటే దీనికి అమెండ్మెంట్ చేశారు సబ్సిక్వెంట్ గా. కౌన్సిలర్ ముగ్గురు కూడబలుక్కొని ఏ వ్యవహారాలైనా సరే గవర్నర్ జనరల్ ని ఓడగొట్టవచ్చు. మనం ఇప్పటికి కూడా కంపెనీస్ లో చూసే వీటో పవర్ అనే పాయింట్ వాడతాం. షేర్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓటింగ్ పవర్ ప్రపోర్షనేట్ గా. ఇవాళ ఈనాడు వాళ్ళు ఎవరిని పెట్టుకున్నారో తెలియదు కానీ మంచి తెలుగు పదాలు వాడుతుంటారు. నైష్పాతిక, ప్రపోర్షనేట్, ఇంగ్లీష్ లో ప్రపోర్షనేట్. అంటే ఈ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్స్ పెంచారు కదా డీలిమిటేషన్ లో, ఒక మంచి పదం వాడారు. నైష్పిక్ అంటే ఇన్ ప్రపోర్షనేట్ టు అనే భావం వచ్చే తెలుగు పదం. నేను ఇంతకుముందు ఆ పదము వినలా. అంటే కొత్త పద ప్రయోగాలు, అంటే సాహిత్యం మీద పట్టుంటే తప్ప యూ కెనాట్ ఇంట్రడ్యూస్ సచ్ వర్డ్స్. సో అందుకని తెలుగు పత్రికల్లో ఐ ప్రిఫర్ టు రీడ్ ఈనాడు, ఇంగ్లీష్ పత్రికల్లో ఐ ప్రిఫర్ టు రీడ్ హిందూ. ఎనీవే, ఆచరణలో ఈ యాక్ట్ కింద మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా వచ్చిన వారెన్ హేస్టింగ్స్. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. అతని కౌన్సిల్లో ముగ్గురు సభ్యులు ఎడతెగకుండా కీచులాట అంటాము, తెలంగాణలో కొట్లాట అంటాము. కొట్టులాట అంటే కొట్టుకోవడము, కీచులాట అంటే పక్షులు కీచు ఉంటాయి. అంటే మాటలతో చేస్తే కీచులాట, చేతులు చేస్తే కొట్లాట. అంటే ఇది నా చిన్నపాటి భాష్యం చెప్తున్నారు. పరిపాలనలో ప్రతిష్టంభన సృష్టించారు. ప్రతిష్టంభన అంటే స్టేల్మేట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అంటే ముందరికి సాగకుండా ప్రతిష్టంభన. చెస్ ఆడేటప్పుడు రాజుకి చెక్ పెట్టినప్పుడు దిస్ ఇస్ స్టేల్మేట్. ఇక్కడ రాజుకి కదిలే అవకాశం లేకపోతే అక్కడికి ఆట అయిపోయింది. బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీ టౌన్స్ మనం 3, బాంబే, మద్రాస్ అండ్ కోల్కతా అని ఈ 3 ప్రెసిడెన్సీల పైన గవర్నర్ జనరల్కి ఇచ్చిన అధికారాలు కూడా చాలన్నది, ఇన్సఫిషియెంట్. ఇక కంపెనీ ఇంగ్లాండ్ లో రోజుకు పెరిగిపోయే కంపెనీ వ్యతిరేక వర్గాలు మనం చూసాము. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో ఇక్కడ ఇండియాలో లాభపడిపోతున్నారు, ఆ లాభము మాకు కూడా రావాలనేసి బ్రిటిష్ లో ఉండే ఉన్నత వర్గాలు బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యాక్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన లొసుగు అంటే షార్ట్ కమింగ్. పైపెచ్చు భారతదేశంలో కంపెనీ పరిపాలన అవినీతి పుట్ట మామూలుగా మనము పాముల పుట్ట, చీమల పుట్ట అంటుంటాము. అంటే పోగేసింది పుట్ట. ప్రజాకంటకంగా, ఆర్థిక వినాశకరంగా కొనసాగుతూ ఉండడంలో కంపెనీ ఇంగ్లాండ్లోని తన శత్రువర్గాల దాడులకి అగ్గమైపోయే స్థితిలో పడిపోయింది. అగ్గమైపోయే అన్నాడు, ఈ పదం నాకు కూడా తెలియదు. అగ్గము అంటేమో లెట్ మీ చెక్ ఇట్. మార్క్ పెట్టుకున్నాను. రెగ్యులేటింగ్ యాక్ట్ లోని ఈ లొసుగుల వల్ల బ్రిటిష్ రాజకీయాల్లో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం కావటం వల్ల 1784లో వేరే ఇంకొక శాసనాన్ని చేయవలసిన అవసరం ఏర్పడింది. అదే క్విట్స్ ఇండియా యాక్ట్. ఇక్కడ బుక్ లో ప్రింట్ మిస్టేక్ క్విట్ ఇండియా అన్నాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 ఆగస్ట్ 8లో ఆగస్ట్ మూవ్మెంట్ అని, క్విట్ ఇండియా మూవ్మెంట్ అని. 8 ఆగస్ట్ ఇప్పటికి కూడా క్విట్ ఇండియా డే కింద మనం ఫాలో కావచ్చు. అది మూవ్మెంట్. ఈ నేమ్ ఆఫ్ క్విట్స్ ఇండియా అనేది యాక్ట్, ఇది 1784లో వచ్చింది, మచ్ బిఫోర్. ఈ యాక్ట్ వలన బ్రిటిష్ ప్రభుత్వానికి కంపెనీ వ్యవహారాల మీద, భారతదేశంలో కంపెనీ పరిపాలన మీద సర్వాధికారాలు ఏర్పడ్డాయి. మనము గవర్నమెంట్ వీటిల్లో ఒక పదం వాడుతుంటాము, త్రూ ప్రాపర్ ఛానల్ అనేసి. అంటే డైరెక్ట్ గా హైయర్ ఆఫీసర్ కి మీరు వెళ్ళడానికి వీలుండదు. మీరు ఎవరికైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళ ద్వారానే ఆర్జీ పంపించే దానికి వీసే టీపీసీ.
బ్రోకర్ ఛానల్. కానీ ఒక్కోసారి వి సెండ్ అడ్వాన్స్ కాపీ టు దమ్. టీపీసీ వెళ్తుంది, ఇతను మళ్ళీ తొక్కి పెడతాడేమో అనేసి వి సెండ్ అడ్వాన్స్ కాపీ అనేది. సో వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ టీపీసీ టైప్ లో ఫస్ట్ ఈస్ట్ ఇండియాకి కంపెనీకి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చి, ఇక్కడ ఏదో బాగానే ఉంది కదా, ఇక మీరు చేసింది చాలు తప్పుకోండి అనేసి డైరెక్ట్లీ బ్రిటిష్ రూల్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. వాట్ వి సే స్టెప్ బై స్టెప్ అప్రోచ్. భారత వ్యవహారాల కోసం గాను 6 కమిషనర్లతో, కమిషనరేట్, కమిషనర్ కూడిన ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నేను ఇందాక సిఓబి, బిఓసి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బిఓడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, కంపెనీ అని చెప్పాను, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. క్రికెట్ లో ఉంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ అనేసి. 2 క్యాబినెట్ మంత్రులు ఇందులో సభ్యులు. ఎక్కడి క్యాబినెట్ మంత్రులు? బ్రిటిష్ గవర్నమెంట్ క్యాబినెట్. ఈ బోర్డు కంపెనీ డైరెక్టర్ల సంఘం కార్యకలాపాలకు, భారత ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన మార్గదర్శకత్వము వహిస్తూ కంట్రోల్ చేస్తుంది. మార్గదర్శకత్వము, గైడెన్స్, కంట్రోల్ చేయడము, నియంత్రించడం. చూడండి ఒక్కసారి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు కంట్రోల్ అనే పదాన్ని తెలుగులో రాశారంటే నియంత్రణ అని రాసి ఉండొచ్చు. ఎనిమిది అంటే ఆ టైంకి రచయితకి స్ఫురించాలి, నెంబర్ 1. ఎనిమిది ఆ తర్వాత పుస్తకం రాసినప్పుడు దానికి సమగ్రంగా రివ్యూ చేయాలి. 2 రకాల రివ్యూ. ఒకటి, విషయము రాయడంలోనే ఏమైనా తెలిసి తెలియక రచయితకి ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్ జరిగినాయా. రెండవది, టెక్నికల్ గా అచ్చు తప్పులు ఏమైనా అనేది ఈ థ్రోగా ఎడిట్ చేసిన తర్వాత కానీ బుక్ రిలీజ్ చేయకూడదు. ఇది అత్యున్నత ప్రమాణము. 6 సిగ్మా ఆఫ్ జపనీస్. రైట్. అర్జెంట్ వ్యవహారంలో డైరెక్టర్ రహస్య కమిటీ ద్వారా భారతదేశానికి నేరుగా ఉత్తర్వులు పంపే అధికారము బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఉంది. ఈ యాక్ట్ భారత ప్రభుత్వాన్ని, గవర్నర్ జనరల్ అతని త్రిసభ్య కౌన్సిల్ చేతుల్లో పెట్టింది. త్రైసభ్య అని రాశారు ఇక్కడ. ఐ డోంట్ థింక్ త్రిసభ్య ఈజ్ ఎనఫ్. గవర్నర్ జనరల్ తన కౌన్సిల్ సభ్యుల్లో ఒకరి మద్దతు పొందితే చాలు, దానికి అడ్డు లేదు. సో ఇంతకు ముందు ఉన్నది దానికి కొంచెం మార్పు తీసుకొచ్చారు. తర్వాత 1857 వరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సాధారణ చట్టాలని క్విట్స్ ఇండియా యాక్ట్ రూపొందిస్తే, క్విట్ ఇండియా మూవ్మెంట్, క్విట్స్ ఇండియా యాక్ట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత వచ్చింది 1942. అంతకుముందే 1784లోనే క్విట్స్ ఇండియా. ఆ తర్వాత వచ్చిన యాక్టులు కంపెనీ అధికారాన్ని, ప్రత్యేక హక్కుల్ని క్రమేపీ తగ్గించేసి, ఎవరిది? కంపెనీ తగ్గించి డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ పెంచుకుంటూ వచ్చారు. 1813లో బ్రిటిష్ పార్లమెంట్ తెచ్చిన చార్టర్ యాక్ట్, ఇది ఇంకొక యాక్ట్. చార్టర్ యాక్ట్ భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ గుప్త వ్యాపార హక్కుకు భరత వాక్యం పలికింది. మనకు 2 వాక్యాలు ఉంటాయి, ఒకటి భరత వాక్యము, ఇంకొకటి నాంది వాక్యము. మొదట్లో చెప్పేది నాంది వాక్యము, చివరిలో చెప్పేది భరత వాక్యం. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో వ్యాపారం చేసుకునే సదుపాయం అందుబాటు. బ్రిటిష్ పౌరులు ఇండిపెండెంట్ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే తేయాకు వర్తకం, తేయాకు టీ, అత్యంత ప్రాచీన కాలంలో టీ అన్నమాట భారతీయులకు లేదు. కానీ అస్సాంలో టీ గార్డెన్స్ ఉన్నాయి. నేను ఇండియన్ బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేస్తున్నప్పుడు కలకత్తా హెడ్ క్వార్టర్ లో అస్సాం ఆ ఏరియాస్ తిరగడం కూడా జరిగింది. ఫస్ట్ దిగి ఇంటీరియర్ విలేజ్ లో బ్రాంచ్ ఉంటే ఒక 100 కిలోమీటర్స్ అట్లా బై వాక్ తేయాకు తోటలను చూస్తూ నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. కానీ ఈ తేయాకు చోట్లు బ్రిటిష్ టైంలోనే అక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా, అంతకు ముందున్న ఆ డెప్త్ లోకి పోకపోయినా కూడా మనం అందరం వినేది ఏంటంటే బ్రూక్ బాండ్ ఇండియా వాళ్ళు ఫ్రీగా టీ సప్లై చేసేవాళ్ళు బిగినింగ్ లో. అలవాటు అయిన తర్వాత దే స్టార్టెడ్ మనీ. అది అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్, మార్కెటింగ్ లో ఇప్పటికి కూడా జరిగే వ్యవహారం. ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేస్తారు, ఆ తర్వాత డబ్బులకి వెళ్ళాలి. ఉదాహరణకి ఇది కూడా తీసుకోండి, మన ఫ్రీ బస్సు లేడీస్ ఉంది కదా, ఇనేవే మంచిదే, ఐఎమ్ జస్ట్ హింటింగ్ ఇట్. వీళ్ళు ఇలా తినడానికి అలవాటు పడి ఎప్పుడో ఇంకో 1 year 2 years ఇది ఆపేస్తారు ఫ్రీ జర్నీ.
కానీ వీళ్ళకి తిరగడం అలవాటు అయిపోయింది కదా, మార్కెట్ అంతా చూశారు, ఉండలేదు. అప్పుడు టికెట్ కొనుక్కోరైనా తిరిగి వాళ్ళు పనులు చేసుకోవడము, షాపింగ్ చేసుకోవడము ఏదో చేస్తుంటారు. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రీ వర్సెస్ మనీ. మొదట్లో 20 వేయడం అంటే ఇదే. రైట్. చైనాతో వ్యాపారంతోనూ కంపెనీ గుత్తపెట్టడం కొనసాగించింది. భారతదేశంలో ప్రభుత్వం ఆదాయ కంపెనీ చేతుల్లో నిలబడిపోయాయి. భారతదేశంలో ప్రభుత్వం ఆదాయం కంపెనీ చేతుల్లో నిలబడిపోయాయి. కంపెనీ ఇండియాలో తన ఉద్యోగుల్ని అధికారులను నియమించుకునే హక్కు లోగడ మాదిరిగా ఇప్పుడు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద చార్టర్డ్ యాక్ట్. ఇక్కడ ఐ థింక్ సమ్ సీక్వెన్సింగ్ సరిగ్గా రావట్లేదు. 1813లో ఆ చట్టం ప్రకారంగా, చార్టర్డ్ యాక్ట్ ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు తగ్గించారు. 1833లో మరొక చార్టర్డ్ యాక్ట్ వచ్చింది. 1813లో ఒకటి. చార్టర్డ్ అనే పదానికి మనం చార్టర్డ్ ఫ్లైట్ అంటాం, అంటే ఎక్స్క్లూజివ్ అనేసి. మనం మొత్తం ఒక ఫ్లైట్ ని అద్దెకి తీసుకుంటే కానీ, షిప్ అద్దెకి తీసుకుంటే కానీ విశేష చార్టర్డ్ బస్, చార్టర్డ్ ఫ్లైట్. 1833లో మరొక చార్టర్డ్ యాక్ట్ వచ్చింది. దానివల్ల తేయాకు వర్తకంలోనూ చైనాతో వ్యాపారంలోనూ కంపెనీ గుత్తాధిపత్యం అంతమైంది. అంటే ఫస్ట్ ఒక చట్టంలో కొంత అంతమైంది, రెండవ చార్టర్డ్ యాక్ట్ లో మళ్ళీ అంతమైంది. అదే సమయంలో కంపెనీ రుణాన్ని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం పైన వేసుకుంది. వాటాదారులకు పెట్టుబడి మీద 10.5%. అంటే బ్రిటిష్ ఇండియా కంపెనీ ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి దాంట్లో వాటాదారులు, దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డివిడెండ్ 10.5% గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్. ఈ విధంగా బ్రిటిష్ పార్లమెంట్ చేసిన అనేక శాసనాలు కంపెనీ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వం పెత్తనం కిందికి తెచ్చాయి. ఎక్కడో 6,000 మైళ్ళ దూరంలో కూర్చొని ఇక్కడ దైనందిన పరిపాలనని చక్కబెట్టాలన్న కనీసం పర్యవేక్షించాలన్నా సాధ్యమయ్యే పని కాదని ఇంగ్లాండ్ లో పెద్దలు గ్రహించారు. ఆబ్వియస్లీ అతి ముఖ్యమైన వ్యవహారాల్లో కౌన్సిల్ ను త్రోసిపుచ్చి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం పొందిన గవర్నర్ జనరల్, ముఖ్యమైన వ్యవహారాల్లో కౌన్సిల్ ని త్రోసిపుచ్చి, ముందేమో కౌన్సిల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండింది, అది తగ్గించి గవర్నర్ జనరల్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. ఒక సభ్యుడు ఒప్పుకుంటే సరిపోతుంది లెవెల్లో. రైట్. ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక విధానాలు during the 100 years, 1 century, from 1757 to 1857. 1600 లగాయత్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1757 వరకు తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో ఒక వ్యాపార సంస్థ పాత్రను నిర్వహించింది. ఆభరణాలుగా పనికి వచ్చే విలువైన రాళ్ళు, రంగురాళ్ళు అంటుంటాం మనము. రంగురాళ్ళు అనేది ఒక పదం లోకల్ గా వాడేది, అంటే ప్రెషియస్ స్టోన్స్, మామూలు రాళ్ళు. ఇతర సరుకులు ఇండియాలో దించి వాటికి బదులుగా ఇండియా నుంచి నేత వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వగైరా పట్టుపై, ఇదంతా ట్రేడ్ రిలేటెడ్ మ్యాటర్. కానీ మొట్టమొదటి నుంచి బ్రిటిష్ పారిశ్రామికకి మన దేశంలో భారతీయ వస్త్రాలు విశేష జనాదరణ పొందడం చూసి కన్ను కొట్టింది. మొదటి నుంచి బ్రిటిష్ పారిశ్రామికలకి తమ దేశంలో, అంటే వాళ్ళ దేశంలో, బ్రిటిష్ లో భారతీయ వస్త్రాల విశేష ఆదరణ. హఠాత్తుగా వస్త్రధారణ ఫ్యాషన్లు మారిపోయి ఇంగ్లీషు ముచ్చక పూలు బట్టల్ని నెట్టేస్తూ తేలికపాటి నూలు బట్టలు చెప్తాయి. అంటే ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫ్లరిష్డ్ ఇన్ బ్రిటిష్. సింగిల్ సెంటెన్స్ చెప్పాలంటే భారతీయ వస్త్రాలు మన ఇళ్లలోకి, బీరువాల్లోకి, పడకగదిలోకి చొరబడ్డాయి. మన గుమ్మాలకి, మన అంటే ఇక్కడ బ్రిటిష్ కిటికీలకు కట్టే తెరలు, మన మెత్తలు. ఇది ఇట్లా అయిపోతే 1720 నాటికి అద్దకపు నేత బట్టల వాడకం మీద నిషేధం వచ్చింది. 1720లో 1760లో ఇండియా నుండి దిగవతమైన నేత చేతి రుమాలు వాడినందుకు ఒక బ్రిటిష్ మహిళ 200 పౌండ్ల జరిమానా చెల్లించుకోవచ్చింది. దిస్ ఇస్ వాట్ వి సే బ్యానింగ్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇప్పుడు కూడా, ఇప్పుడున్న ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిజిఎఫ్టి ఫారిన్ ట్రేడ్, ఏ దేశంలో అయినా కూడా కొన్ని ఎగుమతులను ప్రోత్సహిస్తారు. ఫారిన్ కరెన్సీ వస్తుంది కనుక దిగుమతుల మీద కట్టడి ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ఉంది, కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, కస్టమ్ డ్యూటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం
చూడండి, ఒక బ్రిటిష్ మహిళ మన ఇండియా రుమాలు వాడిన దానికి 200 పౌండ్లు అంటే అప్పట్లో ఇచ్చేది హ్యూజ్ అమౌంట్. జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. సాదా బట్టల దిగుమతుల మీద భారీ సుంకాలు విధించబడ్డాయి. కస్టమ్ డ్యూటీ. ఒక్క హాలాండ్ తప్ప పశ్చిమ యూరప్ దేశాలు సైతం భారతీయ వస్త్రాల దిగుమతుల్ని నిషేధించడం కానీ భారీ సుంకాలు విధించడం కానీ. ఇప్పుడు ట్రంప్ చేస్తుంది అదే కదా. ఇంకో కంట్రీ నుంచి వేరే కంట్రీ, ఆయనకి సంబంధం లేని కంట్రీల మధ్యలో ట్రేడ్ జరిగినా కూడా ఈయన హీఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ దట్. 1857 ప్లాసీ యుద్ధం తర్వాత, ప్లాసీ యుద్ధం 1757 తర్వాత భారతదేశంలో కంపెనీ వాణిజ్య సంబంధాల నమూనా గుణాత్మకంగా మార్పు చెందింది. గుణాత్మక మార్పు అంటే క్వాలిటేటివ్ చేంజ్. క్వాలిటేటివ్ చేంజ్. కంపెనీ భారతదేశంలో తన వ్యాపారాన్ని చేసుకోవడానికి బెంగాల్లో సాధించిన రాజకీయ పెత్తనాన్ని ఉపయోగించుకో, పైగా బెంగాల్ మీద వచ్చే ఆదాయంతో భారతీయ సరుకులు ఎగుమతి పెట్టుబడి పెట్టింది. అంటే అల్టిమేట్ గా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒకటి అధికారం ఉండాలి. అధికారం అంటే పవర్ ఉంటే, అంటే అఫీషియల్ గవర్నెన్స్ ఉంటే వీరు ట్రేడ్కి సంబంధించిన నియమాలన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు. తద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ డబ్బు సంపాదనలో రెండు: అఫీషియల్ గా ప్రభుత్వానికి కొంత డబ్బు, అనఫీషియల్ గా అనౌపచారికంగా ఈ అధికారులకందరికీ సొంతానికి డబ్బు. మీరు లంచం అనండి, ఇంకేమైనా అండి, ఏదైనా పేరు పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది ప్రకృతిలో వీ కెనాట్ అవాయిడ్. ఎట్ ద మోస్ట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్. చాలా జాగ్రత్తగా నియమాలు కఠినంగా ఉన్న చోట దీన్ని రిడ్యూస్ ఇట్. అదర్వైజ్ గోస్ ఆన్. ఇది అంటే ఇది ఒక హయ్యర్ లెవెల్ తాత్విక ఆలోచన. అంటే వాట్ కెనాట్ బి స్టాప్ ద నీడ్ టు బి రిలీజ్. ఇది వదిలేయాలి, మనతో కాదు అనుకున్నది. చేయగలిగినవి విషయం. అండ్ ఇండియా చేత పనుల మీద 1813 తర్వాత ఘోరమైన దెబ్బ పడింది. చేతి పనులు, హ్యాండీక్రాఫ్ట్స్. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా 18th century అట్లా వచ్చింది. అప్పుడు ఏమైంది, మనుషులు తయారు చేసేవన్నీ యాంత్రీకరణ, మెకనైజేషన్ ఎక్కువైంది. మెకనైజేషన్ పెరిగి ఇప్పుడు వీ హ్యావ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవన్నీ హైయర్ ఎండ్. అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్. అది ఇంకా హైయర్ లెవెల్ దెన్ ఏఐ. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటే ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ ఒక క్రియేటమైన పాయింట్ ఏంటంటే, సమాజంలో వస్తున్న మార్పులకి, విపణి మార్కెట్లో వస్తున్న మార్పులకి అనుగుణంగా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జీవిత కాలంలో, పర్టికులర్లీ యంగ్స్టర్స్, దే హ్యావ్ టు అడాప్ట్ టు ద చేంజెస్ దట్ ఆర్ అక్కరింగ్. టెక్నాలజికల్ గా కానీ, ఎకనామికల్ గా కానీ, సోషల్ గా కానీ వస్తున్న మార్పులకి తనను తాను అడాప్ట్ అవ్వాలి. అయితే సాంప్రదాయాలు, కస్టమ్స్ బలంగా ఉన్నప్పుడు పాత వాళ్ళకి కొత్త పద్ధతులు కుదరవు. అంటే వాళ్ళకి కొంత రిలక్టెన్స్ ఉంటుంది. నెంబర్ 1. ఏది ఇదంతా నాన్ ఫినాన్షియల్, నాన్ టెక్నాలజికల్, సోషల్ కాంటెక్స్ట్. టెక్నాలజీ వీ కెనాట్ అవాయిడ్. పురోహితం చేసేవాళ్ళు కూడా మొబైల్లో మంత్రాలు. అంటే అన్ని వృత్తుల వాళ్ళు కూడా టెక్నాలజీ అనేది ఈజీ, యూనివర్సల్, ఎవరైనా అది చేస్తారు. సాంప్రదాయాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ డేటింగ్ ఉంది, అందరూ డేటింగ్ పోరు కదా. కొంతమంది అడ్వాన్స్డ్ పీపుల్ దే మే ఫాలో ఇట్, మెనీ డు నాట్. ఇది కల్చరల్ కన్నోటేషన్. సో కల్చరల్ కన్నోటేషన్ లో దే విల్ బి ఎ రెసిస్టెన్స్, బట్ టెక్నాలజీలో దేర్ మే నాట్ బి దిస్, బికాస్ దట్ బికమ్స్ ఏ ఎసెన్షియల్ ఫీచర్ దైనందిన జీవితంలో అవుతుంది. రైట్, ఓకే. బ్రిటన్ సముద్రాంతర వ్యాపారం అంటే ఓవర్సీస్ బిజినెస్, ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని అంటాం కదా. సముద్రాంతర, ఓవర్సీస్ వ్యాపారంలో గడిచిన శతాబ్దంలో వేగంగా విస్తరించింది. రెండు పాయింట్ నంబర్, సముద్రాంతర వ్యాపారం గడిచిన శతాబ్దంలో వేగంగా విస్తరించింది. ఆ తర్వాత నూతన యంత్రాలకు, ఫ్యాక్టరీ వ్యవస్థకు అవసరమైన పెట్టుబడులకు తగినంత మూలధనము ఇంగ్లాండ్ లో పోగుబడి ఉంది. ఇట్స్ ఏ రిచ్ కంట్రీ. సో ఇన్వెస్టర్స్ ఆర్ దేర్. ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఫ్యాక్టరీ వ్యవస్థ అంటే ఇక్కడ మనం ఇది కరెక్ట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చెప్తుంది అంటే ఫ్యాక్టరీ అంటే ఇండస్ట్రీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశంలో మొదలు పెట్టుకున్న ఫ్యాక్టరీస్ ఓన్లీ స్థావరాలు.
to sell their goods. Right. ఈ ధనము ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఫ్యూడలిజం ఇక్కడ లేదు, ఒకప్పుడు ఉండేది. మూడవది, వేగంగా పెరిగిన జనాభా పెరిగే పరిశ్రమలో ఎక్కువ సంఖ్యలో తక్కువ కూలికి పనిచేయడానికి అవసరమైన పనివాళ్ల కోసం తెచ్చింది. 1740 తర్వాత బ్రిటన్ జనాభా వేగంగా పెరిగింది. 1780 తర్వాత 50 ఏళ్లలో జనాభా రెట్టింపైంది. 50 ఏళ్ల లోపలి జనాభా పెరిగింది. వీళ్ళకి చీప్ లేబర్ ఫ్రమ్ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్ నుంచి బ్రిటిష్ వాళ్ళకి, అంటే ఒకటి మేలు కానీ, అంటే ప్రతి మేలులో కొంత కీడు ఉంటుంది, కీడులో కూడా ఏదో కొంత మేలు ఉంటుంది. బ్రిటిష్ టైంలో ఇక్కడ ఇండియన్ లేబర్ చీప్ కాబట్టి వాళ్ళు వేరే కంట్రీస్ కి ఈ లేబర్ ని తరలించి అక్కడ పనిచేయచ్చు. కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇండియా నుంచి వీళ్ళు అక్కడికి పోయిన వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. దాన్నే మనం విసే ఇండియన్ డయాస్పరా. మనకి దాదాపుగా అన్ని దేశాల్లో కూడా, మేబీ ఒక 4-5 దేశాలు వదిలేయచ్చేమో, అన్ని దేశాల్లో కూడా భారతీయ సంతతి వాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ ద మైండ్. ఇంకోటి, ఏషియా కన్నా ఇంకా చీప్ లేబరు, స్లేవ్ ట్రేడ్ అన్న పదం ఇంతకుముందు వాడాము. ఆఫ్రికాలో స్లేవులని కొని తీసుకొచ్చి వేరే చోట అమ్మేవాళ్ళు. చాలా దారుణమైన అమానుషమైన ప్రవర్తన. స్లేవ్ ట్రేడ్ ఒకటి, ఫ్లెష్ ట్రేడ్ ఒకటి. These points we discussed. 4వ పాయింట్, వాణిజ్య పారిశ్రామిక ప్రయోజనాల చెల్లుబడి అయ్యే ప్రభుత్వం బ్రిటన్ది. వాణిజ్య, కమర్షియల్, పారిశ్రామిక, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్. రైట్. 5, అంటే ఒక వెలిగారు, ఇప్పుడు తగ్గారు. సింప్లీ వి షుడ్ సే దట్ వే. ఎవరు? బ్రిటిషర్స్. ఇప్పుడు వెలుగుతుంది ఎవరు? యుఎస్ కూడా ఆరిజిన్ బ్రిటన్ నుంచే ఒక తెగ యుఎస్ కి పోయి అక్కడ లోకల్ వాళ్ళని, ఇదే పద్ధతి, కొంచెం అటు ఇటుగా లోకల్ వాళ్ళని దాదాపుగా ఊచకోత కూసి అదంతా కైవసం చేసుకున్నారు. యుఎస్ లో ఇప్పుడు ఏంటంటే సబారిజన్స్, ఆ మూలాల్లో ఉండే వాళ్ళకి కొంత చట్టపరంగా కొంత రక్షణ ఉంది. యుఎస్ లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఒక జాతి వాళ్ళు ఒక పర్టికులర్ ఇయర్ తర్వాత వచ్చిన మోడర్నైజేషన్ ని దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, అంటే దే ఆర్ నాట్ అడాప్టింగ్ ఇట్. అంతకు ముందున్న పద్ధతులను, అంటే సహజ జీవనంలో ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో వన్. రైట్. అధిక ఉత్పత్తి గురించి గిరాకీ సాంకేతిక విజ్ఞానం సాధించిన ప్రగతి ద్వారా తెలిసింది. సాంకేతిక విజ్ఞానము, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్. హార్గ్రీవ్స్, వీళ్ళంతా వ్యక్తుల పేర్లు. వాట్, WHAT, వాట్ పదం కాదు, వాట్, క్రాంప్టన్, కార్ట్రైట్ వగైరా అనేక మంది ప్రముఖులు కనిపెట్టిన నూతన సాధనాల మీద బ్రిటిష్ వర్ధమాన పారిశ్రామిక వ్యవస్థ ఆధారపడి కలిగింది. We will stop here and continue tomorrow. Thank you. Namaste. Bye. Done, sir. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.